ఏంటి వీరయ్య తాత, బాగున్నావా? అమ్మా అరుంధతమ్మా, ఎన్నేళ్లకొచ్చావా? అవును తాతయ్య, మేమొచ్చావని మీ కూతురు పావనికి కబురు పంపించు. తప్పకుండా పంపిస్తానమ్మా. దానికేం భాగ్యం, పంపిస్తారు. ఆ, మంచిదమ్మా. దివాణంలో మనం ఫోటోలు చూసినట్టు అచ్చు గుచ్చినట్టు అట్టాగే ఉందిరా. అలాగే ఉంటావేంట్రా? ఆ అమ్మే ఈ అమ్మ అరుంధతమ్మ. వదినా, వద్దొదినా, నా మాట విను వదినా. వదినా, వద్దొదినా, వదినా, వద్దొదినా, నా మాట విను వదినా. వదినా, అక్క వద్దక్క. వద్దు, మీరెవరు నన్ను ఆపొద్దు. అమ్మగారు, మీరు కూడా లేకపోతే మేము దిక్కులేని వాళ్ళం అయిపోతాం అమ్మా. వద్దమ్మా. అమ్మా, వదినా, వదినా. అమ్మా. అరుంధతి? అవునమ్మా, నీ అరుంధతిని. వచ్చావా అరుంధతి? అమ్మా, మేము రాకపోతే మీ ప్రాణాలు తీసుకుందాం అనుకున్నారా? మా నమ్మకం వమ్ము కాలేదమ్మా. మేం చేసిన పూజలు వృధా కాలేదమ్మా. ఇది ఆ భగవంతుడి దయ. ఎవరిని ఎప్పుడు ఎక్కడికి ఎలా చేర్చాలో ఆయనకి బాగా తెలుసు. అరుంధతి గారు వచ్చేలోగా ఉమాదేవి గారికి ఏమైనా అయ్యుంటే అరుంధతి గారి రాకకి అర్థమే లేదు. అమ్మా భారతి, మా బిడ్డని తీసుకొస్తానని నువ్వు మాకిచ్చిన మాట నిలబెట్టుకున్నావు. ఏవిచ్చి నీ రుణం తీర్చుకోవాలి? ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. ఈ భారతి గారే మా ప్రాణాలు కాపాడారు. అరుంధతేనా? అరుంధత అంగట్లో బొమ్మ. ఆ డాక్టర్ మా మాయ చేస్తుందిరా. అచ్చం అరుంధతి పోలికలోనే ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి సరికొత్త నాటకానికి తెరదీస్తోంది. నాటకమా? లేకపోతే అరుంధతి నిజంగానే బతికొచ్చింది అనుకుంటున్నావా? మరి ఆ విషయం అతీతుంది చెప్పలేదు. తొందర పడకురా కుర్రనాపుత్ర. ముందు డాక్టర్ అమ్మకి ఆ డూప్లికేట్ అరుంధతికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళిద్దరి ప్లాన్ ఏమిటో పసిగట్టాలి. ఆ తర్వాత ఈ నాటకాన్ని బయట పెట్టాలి. ఆ తర్వాత ఆగాగు, అప్పటి వరకు మనం బతుకుంటామా? చూడు, పాపి చిరాయువు అని మన పెద్దలు ఏనాడూ చెప్పారా. పాయింటే. ప్రొసీడ్ ప్రొసీడ్. ఏమిటో ఆ రోజుల్లో మన అరుంధతి ఎలా ఉండేది? ఆ టీవీ, ఆ దర్పం కళ్ళెర్ర చేసిందంటే కండలు తిరిగిన మగాడికి కూడా కాళ్ళలో ఉడుకు పుట్టేది. ఒట్టి చేతులతో నలుగురు మల్లయోధుల్ని అవలీలగా మట్టి కనిపించేసేది. అసలు ఆ తల్లి కత్తి తిప్పుతుంటే చూడటానికి 2 కళ్ళు సరిపోయేవి కాదు. మా జ్ఞాపక శక్తికే పరీక్ష మావయ్య. చూపిస్తాం, మేమంటే ఏంటో నిరూపిస్తాం.